అక్కడ దేవుడు ఏర్పాటు చేసిన గుడారం ఉంది. ఆ గుడారములో నిర్మలమైనది ఒకటి ఉన్నది. ఏంటమ్మది? నిర్మలమైన దీపవృక్షము. అది నిర్మలమైనది. అందుకని మోషే ఆ తర్వాత ఒక చక్కని నిర్మలమైన ఏ దోషము లేనటువంటి మంచి పనికారులతో చేయబడిన దీపవృక్షాన్ని ఆడ పెట్టాడు మందిరంలో, గుడారంలో. ఏంటమ్మా దీపవృక్షము? ఇదే దీపవృక్షము. మోషే నాడు దేవుడు చూపించిందే ఆయన పెట్టింది. దీనికి ఒక కారణం ఉంటుంది. అటు 3 ఇటు 3 మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 3 3 6 7 దీపాలు ఉంటాయి. ఇది దీపవృక్షం అంటే. ఎందుకు చెప్పాడు దేవుడు ఆ దీపవృక్షాన్ని పెట్టమని? దేవునికి ఎన్ని ఆత్మలు తెలుసమ్మా మీకు? 7 ఆత్మలు దేవునికి. దానికి సాదృశ్యం అది. దేవునికి ఉన్న 7 ఆత్మలకు సాదృశ్యం ఆ దీపవృక్షము. మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఆ దీపవృక్షము సాదృశ్యం. మన యేసు నిర్మలమైన వాడు, దేవునికి ఆత్మలు నిర్మలమైనవి.